ప్రభుత్వం పరిగణలో తీసుకుంటుంది. మేము ఇచ్చినటువంటి సమాచారం పూర్తిగా సభకొక్కటే కాదు, సభ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు కూడా సంపూర్ణంగా సమాచారాన్ని అందించాం అధ్యక్ష. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. అమ్మా ఎందుకమ్మా ప్లీజ్ సీతక్క గారు. సార్, గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారిని నేను ఒక సూటిగా 3 క్లారిఫికేషన్లు అడుగుతున్నా, నాకు దయచేసి సమాధానం చెప్పండి. 3 క్లారిఫికేషన్స్. పాయింట్ నెంబర్ 1 సార్, కాంగ్రెస్ ప్రభుత్వము డిసెంబర్ 7 నుంచి మార్చి 31వ తేదీ వరకు చేసిన అప్పు 15,118 కోట్లు కూడా మా ఖాతాలో వేశారు అని నేను చెప్పాను. మీ బుక్లో మీరు విడుదల చేసిన ఆర్థిక శ్వేతపత్రంలో పేజ్ నెంబర్ 20, టేబుల్ నెంబర్ 9, ఐటమ్ నెంబర్ 1, FRBM లోన్స్ 2023-24 BE 389,673 అని చూపించారు. అదే కాకుండా నేను రిజర్వ్ బ్యాంక్ స్టేట్మెంట్ తెచ్చిన, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 వరకు 15,118 కోట్ల అప్పు తెచ్చి దీన్ని కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేశారు. డిసెంబర్ 12 500 కోట్లు, డిసెంబర్ 19 900 కోట్లు, డిసెంబర్ 16 1000, డిసెంబర్ 23 1000. ఒక్క నిమిషమయ్యా బాబు, లెక్కలు చెప్తే అంత భయం ఎందుకు సార్? ఐ కంప్లీట్. కొంచెం సభ ఆర్డర్లో పెట్టండి సార్, సభ ఆర్డర్లో పెట్టండి సార్. డిసెంబర్ 11 1000, డిసెంబర్ 21 1000, డిసెంబర్ 22 1000, డిసెంబర్ 19 1000, డిసెంబర్ 25 1000 అధ్యక్ష, మార్చి 17 1000, మార్చి 26 1000, మార్చి 6 1000, మార్చి 17 1000, మార్చి 26 1718. 15,118 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు కూడా బీఆర్ఎస్ ఖాతాలో వేసిండ్రు. ఇది తప్పు. మొత్తంగా ఈ రోజు తర్వాత ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రజలకు, గౌరవ మంత్రి గారికి నేను చెప్పేది, బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాములో చేసిన అప్పు కేవలం 4,17,000 కోట్లు మాత్రమే. ఇందులో ఏదైనా తప్పుంటే ఈ సభలోనే మంత్రి గారిని క్లారిఫై చేయమనండి. ఈ రోజు తర్వాత ఎవరన్నా 7 లక్షల కోట్లు అంటే మేము కోర్టుకు వెళ్తాం, లీగల్ నోటీస్ ఇస్తాం, సభలో ప్రివిలేజ్ మోషన్ ఇస్తాం. 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాం అప్పు 4,17,000 మాత్రమే. డిప్యూటీ సీఎం గారు సార్, నాకు నిజంగా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఈ సభలో అప్పుల గురించి, రుణాల గురించి పదే